మార్నింగ్ ఛాంపియన్స్, కింగ్ ఆఫ్ ద కింగ్ అక్బర్ ది గ్రేట్ గురించి ఈరోజు ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ మనం ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అక్బర్ ఎన్నోవ చక్రవర్తితో మీకు తెలుసా? అతను చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పెంపకంలో లేని కారణం చేత అతన్ని పెంచిన వారు ఎవరు? అండ్ అక్బర్ మీరు అనుకున్నట్లు పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, రైట్? అతనికి చదువు లేకపోయినా కూడా కొన్ని వేల పుస్తకాల లైబ్రరీని అతను స్థాపించడం జరిగింది. అయినా కూడా అతను చదువుకునే స్టడింగ్ స్టైల్ చూస్తే మీ అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అతనికి ఎంతోమంది రాజులు అతనికి ఇచ్చిన కొన్ని క్యాప్షన్స్ కావచ్చు, కొటేషన్స్ కావచ్చు, అతన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అతని 19 సంవత్సరాల వయసులో 4 పులులు అతని మీద దాడి చేస్తే అతను ఒక్కడే అప్పుడు తనతో ఎలా పొట్లాడడం జరిగింది, ఎలా అతను ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత మొత్తం ఏషియన్ కాంటినెంట్ని అతను జయించడం జరిగింది. ఎన్నో ఒక రాజ్యాలను, దాంట్లో ఇండియా, తర్వాత బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఎన్నో ఒక రాజ్యాల్లో తన విజయకేతనాన్ని అతను ఎలా వేయడం జరిగింది. తర్వాత అతని రాజ్యంలో నవరత్నాస్ అనే వాళ్ళు ఎందుకు ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంత ప్రయోజనం చేకూరింది. తర్వాత బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధం గురించి అందరూ వినే ఉంటారు. ఎంతమంది సైనికులు దాంట్లో వెళ్ళడం జరిగింది, ఎంతమంది చనిపోవడం జరిగింది, అందులో అక్బర్ గారి యొక్క రోల్ ఏంటిది, రైట్? తర్వాత మన్స్ సబేదారీ సిస్టమ్, అంటే అప్పట్లోనే ఒక ఆడిట్ స్టైల్ ఉండేది. అందరూ తనకు ట్యాక్స్ ఎలా పే చేయాలి, అటువంటి సిస్టమ్ని అతను అప్పట్లోనే క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత అక్బర్ మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది, అతను ఎన్నిసార్లు తప్పించుకోవడం జరిగింది. తర్వాత హైట్రోజీనియస్ బెటాలియన్ ఆఫ్ సోల్జర్స్, రకరకాల సోల్జర్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆ విషయాల గురించి. తర్వాత అక్బర్ ఒక కొత్త మతాన్ని తను ఇంట్రడక్షన్ చేయడం జరిగింది, ద హిందూ ముస్లిం రిలీజియన్. అండ్ అక్బర్ని కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు, సిఖ్లు, జైన్లు, క్రిస్టియన్లు అమితంగా ఎందుకు ప్రేమిస్తూ ఉంటారు. తర్వాత అక్బర్ ఒక్క రోజులో ఎన్ని గంటలు నిద్రపోతుంటే తెలిస్తే ఆ విషయం మీరు షాక్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత అతను తినే ఫుడ్ ఏదైతే ఉందో ఒక్క రోజులో కేవలం ఒక్క పూట మాత్రమే తినేవాడు. అది ఎందుకు తినేవాడో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత అతని రాజ్యంలో 1000కి పైగా చీతాలు అంటే చిరుత పులులు ఉండేవి. తన సొంతం స్వయాన అతనే దానికి కదా తిండి పెట్టేవాడు. తర్వాత అక్బర్ అతను రచించిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం కంప్లీట్ చేయడం కోసం 7 సంవత్సరాల టైం పట్టింది. ఆ పుస్తకం ఏమిటిది, ఆ పుస్తకంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, దాని వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అతను చనిపోవడానికి గల కారణం ఏంటిది, అంత పెద్ద మహాన్ వ్యక్తి 63 సంవత్సరాల్లో చనిపోవడానికి గల కారణం ఏంటిది, అది కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ మొఘల్ ఎంపరర్ ఒక క్లాసికల్ పీరియడ్ ఏంటిది, అతను చేసిన కొన్ని అద్భుతాలు ఏంటిది అనే విషయం మనం ఈరోజు ఒక వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. Let me introduce myself. I am Mohammad Imran. I am psychologist. लाख मुश्किलें कर ले पैदा, ये दुनिया कुछ नहीं कर पाएगी. हौसलों से बड़ी उड़ान तुझे शिखर पर लेके जाएगी. मरने के बाद लिखे जाते हैं इतिहासों में उन्हीं के नाम, लेकिन तेरी हस्ती जीते जी एक नया इतिहास बनाएगी मेरे दोस्त, एक नया इतिहास बनाएगी. రైట్? అంటే బ్రతికున్నప్పుడే ఒక వ్యక్తి, ఎవరైనా వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎస్ ఉన్నాడు. మొఘల్ చక్రవర్తుల్లో 3rd మొఘల్ ఎంపరర్, కింగ్డమ్లో కింగ్ అయిన మన అక్బర్ ది గ్రేట్ అనే వ్యక్తి ఉన్నాడంట, రైట్? అదే అక్బర్ గురించి మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఎలా ఒక చదువు రాని వ్యక్తి, ఇల్లిటరేట్ వ్యక్తి మొత్తం ఇండియాని కాక మరి నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఎన్నో దేశాలు ఎట్లా అతను తన రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న డిసిప్లిన్ కావచ్చు, లేదంటే డెడికేషన్ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, అతని దగ్గర ఉన్న హార్డ్ వర్క్ కావచ్చు, పేషెన్సీ కావచ్చు, ఎన్నో లెర్నింగ్ పాయింట్స్ మనం ఈరోజు ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అండ్ బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఈరోజు నేను కదా ఈ యొక్క వీడియో కోసం చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది, చాలా సర్వే చేయడం జరిగింది, చాలా కేస్ స్టడీ చేయడం జరిగింది. ఎన్నో విషయాల్ని మనం కదా ఆ ఒక అద్భుతమైన చక్రవర్తి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం, రైట్? సో వితౌట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లెట్స్ బిగిన్ ద టాపిక్, రైట్? డన్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అక్బర్ ది గ్రేట్, అసలు అక్బర్ ది గ్రేట్ అనే వ్యక్తి ఈయన ఎప్పుడు పుట్టాడని చూసినట్టయితే కదా ఈయన 3rd మొఘల్ ఎంపరర్, బార్న్ ఇన్ 1542. ఈయన అక్బర్ నేమ్ ఇన్ పర్షియన్లో ఏమంటారంటే గ్రేట్ అని కదా దాని ఒక మీనింగ్ వస్తుంది. ఈయన పూర్తి పేరు వచ్చేసి జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్. ఈయన 15 అక్టోబర్ 1542 ఆమర్ కోట్ రాజ్పుటాన్, ప్రజెంట్ పాకిస్తాన్లో అక్కడ తను జన్మించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమయూన్ అండ్ తల్లి పేరు వచ్చేసి హమీదా బాను బేగం.
అండ్ ఈయన చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల కదా వాళ్ళ తండ్రి అండ్ తల్లి అతన్ని కదా పెంచి పోషించలేదు. అతన్ని పెంచి పోషించిన వ్యక్తులు వచ్చేసి బైరం ఖాన్ అండ్ మహం అంగా అని కదా వీళ్ళు అతన్ని పెంచి పోషించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కదా మేజర్ విషయం, ఈయన చిన్నప్పటి నుండి ఈయన కదా ఎడ్యుకేషన్ లేదు అన్నట్టు యాక్చువల్గా. బట్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఇతనికి ఇచ్చిన కొన్ని లఖబ్లు ఏంటి మనం చూసినట్టయితే అక్బర్ హ్యాస్ హ్యావింగ్ ఇల్మ్ లదూని అంటే ఏంటంటే నాలెడ్జ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్, అంటే భగవంతుని డైరెక్ట్ నాలెడ్జ్ అనేది నీకు రావడం జరిగింది. అది ఎలా అని కదా కొన్ని విషయాలను ఇక్కడ మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది, అక్బర్ ఆర్గనైజ్డ్ ద లైబ్రరీ మోర్ సిస్టమేటికలీ ఇట్స్ స్టాఫ్ క్యాటలాగింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ద నియర్లీ 24,000 బుక్స్ ఇన్ ఇట్. అండ్ అతని దగ్గర కదా ఒక 24,000 రకాల పుస్తకాలకు సంబంధించిన ఒక లైబ్రరీ, రకరకాల లాంగ్వేజెస్లో అతని దగ్గర ఒక లైబ్రరీ కూడా ఉండడం జరిగింది యాక్చువల్గా. రైట్, ఎలెన్ స్మార్ట్ అనే వ్యక్తి అతను ఏమంటాడంటే ఇతన్ని కదా అక్బర్ అనే వ్యక్తి ఒక ఇల్లిటరేట్ జీనియస్ అని కూడా అంటారు. అండ్ అక్బర్ ఈ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎక్సలెంట్ జడ్జిమెంట్ అండ్ గుడ్ మెమరీ హూస్ లెర్నింగ్ హ్యాడ్ బిన్ గ్రేట్లీ అసెన్షియేటెడ్ బై హిస్ ఎబిలిటీ టు లిజన్ టు అదర్స్. అతని దగ్గర ఉన్న గొప్ప ఒక క్వాలిటీ ఏంటంటే కదా అతను కదా మంచి జడ్జిమెంట్ ఇవ్వడమే కాకుండా ఎక్సలెంట్ మెమొరీ, గాడ్స్ గిఫ్ట్ మెమొరీ ఉంది అతని దగ్గర. తర్వాత వచ్చేసి అతని దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలు చాలా బ్రహ్మాండంగా వినే వ్యక్తి అన్నట్టు యాక్చువల్గా. అండ్ హౌ అక్బర్ కేమ్ టు లవ్ బుక్స్ త్రూ హీ నెవర్ లర్న్ టు రీడ్. అతనికి చదువు రాకపోయినా కూడా అతను ఎలాగ అసలు ఎన్ని పుస్తకాలను సృష్టించగలిగాడు, ఎలా అయినా లైబ్రరీ క్రియేట్ చేయగలిగాడంటే కదా ఆయన ఒక లైబ్రరీ సాక్ష్యం అన్నట్టు. ఆయన హెల్ప్ చేసే ఏదైతే కమిషనింగ్ ఏజెంట్ కావచ్చు, లేదంటే పెయింటింగ్ సంబంధించిన ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళకి ఎనీ టైం ఈయన సపోర్టింగ్ చాలా అవుట్ స్టాండింగ్గా ఉండేది అన్నట్టు. రైట్, కాబట్టి ఈయన దగ్గర ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కదా డైలీ ఈవినింగ్ ఈయన ఏం చేసేవాడంటే కదా రకరకాల పండితులను, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్లని మొత్తం అతని రాజ్యంలోకి పిలిపించుకొని కదా ఈయన ఒక్కొక్క పుస్తకం తెరుచుకొని కదా కొన్ని గంటల తరబడి కదా ఒక విషయాలు ఈయన వాళ్ళతోటి ఆ ఎడ్యుకేషన్ని మొత్తం ఈయన ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు అన్నట్టు. గుడ్ మెమరీ అని చెప్పి మీకు చెప్పాను కదండి. రైట్, ట్రాన్స్ఫరేషన్స్ మొత్తం చేసుకుంటూ కదా హ్యూజ్ ఒకవైపు అంటే అనాలిటికల్, ఒకవైపు ఎమోషనల్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ని కూడా ఏదైనా కదా ఒక హ్యూజ్ రేంజ్లో డెవలప్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా. రైట్, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అట్ ద ఏజ్ ఆఫ్ 19 వన్స్ అక్బర్ కేమ్ అక్రాస్ ఏ టైగ్రెస్ అండ్ 3 cubs ఇన్ ఫారెస్ట్ అండ్ హీ కిల్డ్ టైగ్రెస్ విత్ స్వాడ్ అలోన్. అంటే ఈయన 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన అక్బర్ దగ్గర ఉన్న ఒక గ్రేటెస్ట్ లఖబ్ అని చెప్పొచ్చు. ఆయనకి ఇచ్చిన ఒక ట్యాగ్లైన్ ఏంటంటే అక్బర్ వాజ్ ఏ ఫాస్ట్ మూవర్ అన్నట్టు యాక్చువల్గా. ఆయన అంటే రాజులు మీకు తెలిసిందో చాలా అవుట్ స్టాండింగ్ హాబీ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే వేటకి వెళ్తూ ఉంటారో కదా ఈయన వేటకి వెళ్తున్నప్పుడు ఇతనితో ఉన్న సైన్యం ఏదైతే ఉంటుందో ఇతన్ని కదా పట్టుకునే వాళ్ళు కాదన్నట్టు. ఈయన వేటకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం 2 సైనికులు మాత్రమే ఇతని వెనకలో ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా అతని ఫాస్ట్ని పట్టుకునే వాళ్ళు కాదన్నట్టు. ఈయన ఒకసారి 19 సంవత్సరాల వయసులో ఇతను కదా ఒకసారి ఫారెస్ట్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక పెద్ద చిరుత పులి అండ్ తర్వాత దాంతోపాటు ఉన్న ఒక 3 చిరుత పులులు, ఒక మీడియం సైజులో ఉన్న పులులు కదా ఈయన మీద అటాక్ చేయడం ద్వారా సింగిల్ అక్బర్ మాత్రమే కదా అప్పట్లోనే 4 చిరుత పులుల్ని చంపడం జరిగింది యాక్చువల్గా. ఇతను ఒక గ్రేట్నెస్ మనం అప్పటి నుంచే కదా దీని ద్వారా మనము చూడొచ్చు. రైట్, ఇక్కడ మనకు కనపడుతున్న ఒక పెయింటింగ్ ఏదైతే ఉందో అక్బర్ స్వయం అతనేసిన అదొక పెయింటింగ్ అన్నట్టు. రైట్, ఇంకా మొఘల్ చక్రవర్తులు కదా మోస్ట్ సక్సెస్ఫుల్ రూరల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు ఈయన ఏమేమి ఏషియన్ కాంటినెంట్లో తీసుకోవడం జరిగిందంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ని ఇతను కదా అక్బర్ ది గ్రేట్ అనే వ్యక్తి దీన్ని ఆయన జయించడం జరిగింది. రైట్, అండ్ ఇంకో విషయం గ్రేట్ విషయం ఏంటంటే ఇతను ఒక రాజ్యంలో వచ్చేసి నవరత్నాస్ ఉండేవాళ్ళు. నవరత్నాస్ అంటే ఏంటంటే కదా తో ఇల్లిటరేట్ అక్బర్ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ రూరల్ అండ్ ఆల్సో హ్యాడ్ ఏ గ్రూప్ ఆఫ్ వైస్ మెన్. నవరత్నాస్ అంటే ఇప్పుడున్న మన వైఎస్ఆర్ గవర్నమెంట్ నవరత్నాస్ అటువంటిది కాదు. ఇది యాక్చువల్లీ అక్బర్ ఒక నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక రాజ్యం బ్రహ్మాండమైన రీతిలో ముందుకు వెళ్ళాలంటే అక్కడ బంగారము, డబ్బు, నగలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ట్రెజరీ ఏదైతే ఉందో ఇది కాదు దానికి ముఖ్యము. అక్కడ సక్సెస్ కావాలంటే మేజర్ ఏంటంటే కదా నాలెడ్జబుల్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ మనకు అవసరం ఉందని చెప్పేసి 9 విషయాలు అంటే 9 జెవెల్స్ని ఇతను కదా అతను ఒక రాజ్యంలో పెట్టడం జరిగింది. మొట్టమొదట ముస్లిం ఒక సెక్యులర్ రాజు అని చెప్పొచ్చు. ఆయన కదా ఏం చేయడం జరిగిందంటే అతను ఒక 9 అంటే నవరత్నాల్లో ఒక 5 మందిని కదా హిందూస్ని కూడా అతను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రైట్, దాంట్లో 9 జెవెల్స్లో కదా బీర్బల్, తర్వాత మహేష్ దాస్ భట్, తాన్సేన్, రామ్ తను పాండే, తోడర్మల్, అబూ ఫజల్ రాజా మాన్సింగ్, రాజా
భగవాన్ దాస్, ఫజల్, అబుల్ రెహమాన్ ఖాన్, మీర్జా అజీజ్, కోకా ఫకీర్ అజాజ్దీన్ అని చెప్పేసి ఇట్లా 9 నవరత్నాలు ఉంటారు. వీళ్ళందరూ 9 పీపుల్ 9 సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ అన్నట్టు. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఏదైనా కదా ఒక ఫైనల్ డెసిషన్ ఇతను తీసుకునే వ్యక్తి అన్నట్టు యాక్చువల్గా, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అక్బర్ వచ్చేసి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేయడంలో చాలా అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీగా ఉంటే ఈయన యాక్చువల్గా. అది ఏంటంటే కదా ఈయన మ్యారీడ్ జోధాబాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ అక్బర్ మేడ్ ద రాజ్పుట్స్ నాట్ ఓన్లీ హిస్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో రిలేటివ్స్ త్రూ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. ఇన్ 1562 he married the daughter of Raja Bharmal of Ajmer, Harikabai, who was he also named two Rajput princes of Bikaner in 1570. మ్యాట్రిమోనియల్ అలయన్స్ చాలా అవుట్ స్టాండింగ్గా చేసే వ్యక్తి అన్నట్టు. ఏదైనా రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత వాళ్ళని కదా బానిసగా చేయకుండా వాళ్ళతోటి కదా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే వాళ్ళతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని వాళ్ళతో ఒక మంచి సత్సంబంధాల్ని కలిగి ఉండే వ్యక్తి అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అక్బర్ ఎప్పుడైతే మనకి ఇక్కడ రాజస్థాన్లో ఉన్న చిత్తూరు అనేది అప్పట్లో చాలా ఫేమస్ అండి. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కదా అక్కడ నుండి అది ఒక కీ పయ్యా అని చెప్పొచ్చు, అంటే ఒక సెంటర్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గుజరాత్కి ఢిల్లీకి మధ్యలో రాజస్థాన్లో చిత్తూరు దగ్గర ఏమవుతుందంటే అట్లా పోర్ట్ ఏరియా నుంచి వ్యాపార మార్గంకు చాలా అవుట్ స్టాండింగ్ ఉండేది అన్నట్టు. అప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకోవడంలో కదా ఈయన చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ మీరు విని ఉంటారు, మన సోషల్ స్టడీస్లో చదువుకున్నాం మన 7th క్లాస్లో, రైట్. అండ్ ఈయన రాతంబోర్డ్ సరెండర్డ్, అంటే ఒక 30,000 మందితో చాలా అద్భుతమైన ఒక పెద్ద యుద్ధం జరగడం జరిగింది. దాని తర్వాత ఈయన ఒక యుద్ధంని చాలా బ్రహ్మాండం గెలవడం జరిగింది. తర్వాత జలంధర్ సర్ అని చెప్పి అనే వ్యక్తి ఆయన కూడా సరెండర్ కావడం జరిగింది. ఇట్లా ఈయన ఒక రాజ్యాన్ని మొత్తం దక్కించుకోవడం జరిగింది. తర్వాత రాజస్థాన్ నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి కదా ఈయనకు బాగా అండర్స్టాండ్ అయిపోయింది సెంట్రల్ ఏషియా. అంటే మన ఇండియా మీద ఎప్పుడన్నా అటాక్ జరిగిందంటే కదా మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే కదా సెంట్రల్ ఏషియా నుంచి చాలా ఎక్కువ వరకు ప్రాబ్లం ఉంటుంది, రైట్. అంటే ఇక్కడ మనం చూడొచ్చు సెంట్రల్ ఏషియా అంటే మీకు ఐడియా ఉంటుంది, కాశ్మీర్, కాబూల్, కాందార్, బలూచిస్తాన్ ఇవన్నీ కూడా ఈయన అక్బర్ అచీవ్ చేసిన ఒక అచీవ్మెంట్స్ అన్నట్టు యాక్చువల్గా. పైన ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇట్లా ఇక పైన కిర్గిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ప్రాబ్లం అన్నట్టు. ఆ సైడ్ ఉన్న వాళ్ళందరినీ ఏం చేశారంటే ఒక స్ట్రాంగ్ ఆర్మీగా ఇతను క్రియేట్ చేయడం జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ అక్బర్ ఒక కింగ్డమ్లో ఈయన ఇంట్రడక్షన్ చేసిన విషయాల్లో కొన్ని ఏమున్నాయంటే కదా మన్సబేదారీ సిస్టమ్ని ఈయన క్రియేట్ చేయడం జరిగింది యాక్చువల్గా. అసలు ఏంటిది ఒక మన్సబేదారీ సిస్టమ్ అంటే కదా ఒక మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎఫిషియన్సీ. అంటే ద మన్సబేదార్ సిస్టమ్ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ introduced by Akbar. It was the base of civil and military administration. The Mansabdar had to maintain out of his salary a stipulated quota of horses, elephants and beasts of burden. The salary was in the form of jagir of cash. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈయన మన్సబిదార్ సిస్టమ్ ఏదైతే ఈయన ఒక ఇంట్రడక్షన్ చేయడం జరిగిందో దాంట్లో ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని మీ దగ్గర ఏనుగులు ఉన్నాయి, ఎన్ని రకరకాల మీ దగ్గర యుద్ధంకు సంబంధించిన జంతువులు కావచ్చు లేదంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దాని ఒక డీటెయిల్స్ని మొత్తం ఈయన కదా తీసుకుంటుంటే ప్రతి ఒక్క రాజ్యాల దగ్గర వాటి మీద ఈయన ట్యాక్స్ కూడా కలెక్టింగ్ చేస్తుంటే అన్నట్టు, రైట్. ఈయన నార్త్ వెస్ట్ని మొత్తం చాలా అవుట్ స్టాండింగ్గా స్ట్రాంగ్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్బర్ యొక్క ఆడిట్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత కదా ఈయన సపరేట్ అంటే ర్యాంకింగ్స్ ఇస్తుండే వ్యక్తి అన్నట్టు యాక్చువల్గా. తర్వాత ద మన్సబేదారీ సిస్టమ్ వాజ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్ ఇన్ ముఘల్ ఎంపైర్ డ్యూరింగ్ 1571. ద వర్డ్ మన్సబ్ ఈజ్ ఆఫ్ అరబిక్ ఆరిజిన్ మీనింగ్ ర్యాంక్ ఆఫ్ పొజిషన్. Hence, Mansabdari was a system of ranking the government officials and determined the civil and military duties along with their remunerations, right. ఒక్క అక్బర్ ఇక్కడ కూర్చొని కదా అన్ని చోట్ల ఈయన ఏం చేస్తే మన్సబిదార్ సిస్టమ్ని పాస్ చేసే వ్యక్తి అంటే మీ రాజ్యాన్ని నేను సపోర్ట్ చేస్తాను అండ్ మీరు కదా నాకు ట్యాక్స్ పే చేయాలి దానికి బదులుగా అని కదా ఒక మన్సబిదార్ సిస్టమ్ ఈయన పాస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కదా ఈయన అన్ఎక్స్పెక్టెడ్ షిఫ్ట్ అటాక్ కూడా చేసే వ్యక్తి అన్నట్టు యాక్చువల్గా. మిర్జా వాళ్ళు ఎవరైతే ఉంటారో కదా ఆ మిర్జా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే కదా ఈయన అక్బర్ అంటే ఆయన దగ్గర ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఏదైతే ఒక రాజ్యం గెలుచుకుంటాడో మరి తిరిగి ఒక రాజుకే మరి రాజ్యం ఇచ్చేసి అతను ఏమంటాడంటే మీరు ఇప్పుడు నా అండర్లో వర్క్ చేయండి, నాకు ట్యాక్స్ మాత్రం పే చేయండి అని చెప్పి వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఇచ్చేస్తాడు. ఫస్ట్ అయితేనే యుద్ధం గెలుస్తుంటే దాని తర్వాత వాళ్ళ మనసుని గెలుస్తుంటే ఫ్రెండ్షిప్ అవుతుంటే తర్వాత వాళ్ళతోటి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కావచ్చు లేదంటే రిలేషన్షిప్ కూడా క్రియేట్ చేసుకుంటుంటాయి యాక్చువల్గా, రైట్. అట్లా ఒకసారి మిర్జా వాళ్ళతో యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఆయనకి ఇచ్చిన తర్వాత రాజ్యం నువ్వు సెటరైట్ చేసుకొని నేను ఢిల్లీకి వెళ్ళిపోతూనే మళ్ళీ ఆ మిర్జా వాళ్ళు ఏమంటారంటే అక్బర్ లేదు ఎవరు లేదు మళ్ళీ మేమే ఇక్కడ రాజులమని వాళ్ళు లౌడ్గా ఇదవుతారంటారు. అప్పుడు కదా మరి అక్బర్ ఏం చేస్తారంటే ఒక
60 రోజుల జర్నీని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, అంటే ఒక 20 to 15 డేస్లో జర్నీ కంప్లీట్ చేసుకొచ్చి ఒక మెరుపు లాంటి థండర్ లాంటిది స్ట్రోమ్ లాంటిది దాడి చేసి మీర్జా వాళ్ళందరినీ కూడా డౌన్ చేసేస్తాడు అన్నట్టు. ఈయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ కనబడుతున్నాయి 3 రకాల గుర్రాలు, అంటే తుర్కీ వాళ్ళవి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళవి అండ్ ఇండియా వాళ్ళవి సంబంధించిన ఫాస్ట్ మూవింగ్ ఉన్న హార్సెస్ని అండ్ ఎలిఫెంట్స్ని ఈయన ఒక సైన్యంలో పెట్టుకునేవాడు అన్నట్టు. అంటే ఈయన సైనికులతో వెళ్తున్నప్పుడు 2 గుర్రాలు ప్రతి ఒక్క సైనికుడి దగ్గర ఉండాల్సింది. ఒక గుర్రంలో ఈయన పోతుంటే ఇంకో గుర్రం రెస్ట్ తీసుకుంటూ ఉరుకుతుంటుంది. ఇది అలసిపోయిన తర్వాత దీని మీద కూర్చుంటా అంటే ఇది అలసిపోయిన తర్వాత దీని మీద కూర్చొని చాలా ఫాస్ట్ మూవింగ్ అటాక్ చేస్తా అంటే శత్రువులకి ఈయన ఫాస్ట్ మూవింగ్ అర్థం కాకుండా చాలామంది ఓటమి పాలయ్యేవారు అన్నట్టు, రైట్. అండ్ అక్బర్ లైఫ్లో కేవలం అంటే సబ్ కాంటినెంట్ని ఈయన క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ అంటే గోల్డ్ డైమండ్స్ ఉన్న తర్వాత కూడా ఈయన లైఫ్ అంత ఈజీగా ఉండేది కాదన్నట్టు. అటెంప్ట్ టు మర్డర్ అక్బర్ ఆల్వేస్ రిస్క్ ఫేసింగ్ పర్సనాలిటీ. అరౌండ్ 1564లో ఈజ్ ఆల్సో వెన్ దెర్ వాజ్ అన్ అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ అక్బర్ డాక్యుమెంటెడ్ ఇన్ ఏ పెయింటింగ్ కూడా ఉంది, ఇది మీరు ఇక్కడ చూడొచ్చు యాక్చువల్గా, రైట్. ఆయన మీద ఒక అటెంప్ట్ మర్డర్ జరిగింది అన్నట్టు. ఈయన ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ దర్గాకు వెళ్ళి వస్తున్నప్పుడు కదా ఈయనకు ఒక బాణంతో వ్యక్తి షూట్ చేసిన తర్వాత ఆయన కుడి భుజం వైపు ఒక బాణం యారో కూడా తగులుతుంది. అది చేసిన వ్యక్తి ఎవరంటే మీర్జా షరఫుద్దీన్, ఒక వాళ్ళ బానిస ఇటువంటి ఒక పని చేయడం జరిగింది యాక్చువల్. దాని తర్వాత దాన్ని చంపడం జరుగుతుంది, అది వేరే విషయం, రైట్. అంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఫేస్ చేసే వ్యక్తినే యాక్చువల్గా. అండ్ ఈయన దగ్గర ఎటువంటి ఒక మిలిటరీ ఉండేదంటే హెట్రోజీనియస్ బెటాలియన్ ఆఫ్ సోల్జర్. అంటే ఈ యొక్క వర్డ్ అంటే దీన్ని ఏం చెప్పొచ్చు అంటే అప్పట్లో వాళ్ళకు వర్డ్స్ మీనింగ్ వేరు ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్స్ ఎవరెవరు ఒక ట్రైనర్లో వాళ్ళకు వర్డ్స్ని యూజ్ చేస్తారు యాక్చువల్గా. అంటే ఆయన మిక్స్డ్ పీపుల్ని తోటి ఒక ఆర్మీని నడిపే వ్యక్తి అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ కేవలం హిందూస్ ఒక వింగ్ ఉందంటే హిందూస్ కేవలం వాళ్ళ యొక్క కమ్యూనిటీ గురించి ఆలోచిస్తారు. ముస్లిమ్స్ ఉంటే కేవలం మ్యాక్సిమం ముస్లిమ్స్ కమ్యూనిటీ గురించి మాట్లాడతారు. క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్, సిక్స్ ఉంటే సిక్స్, అంటే జైన్ ఉంటే జైనిజం, ఇట్లా వాళ్ళ కమ్యూనిటీని ఇది చేస్తారు అన్నట్టు. బట్ ఈయన ఏం చేస్తారంటే మిక్స్డ్ బెటాలియన్, అంటే రాజ్పూట్లను అండ్ ముస్లిమ్స్లను అండ్ తుర్కిస్తాన్ వాళ్ళను అందరినీ కలిపి ఈయన ఒక ఆర్మీని క్రియేట్ చేసేవాడు అన్నట్టు. ఇలా చేయని కారణం చేత మనకు మారుతి సుజుకి మీరు చూసి ఉంటారు మనం కదా ఒకసారి రాజస్థాన్లోనూ పంజాబ్లోనూ జరిగిన ఒక ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళ సర్దార్లు అంతా కూడా ఒకటే క్యాస్ట్ వాళ్ళు అవ్వడం వల్ల, లోకలైట్ అవ్వడం వల్ల దాంట్లో జరిగిందంటే వాళ్ళ యూనిటీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది అన్నట్టు. దాంతో మారుతి సుజుకీలో ఎక్కువ డిమాండ్స్ పెరగడం, దాన్ని మొత్తం కాల్ చేయడం, ఇవన్నీ చాలా ప్రాబ్లం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అస్సాం నుండి, ఒడిస్సా నుంచి, రాజస్థాన్ నుండి, పంజాబ్ నుండి పీపుల్ని హైర్ చేసేసుకొని కదా వాళ్ళొక మారుతి సుజుకి షోరూమ్స్ని కదా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ చేస్తూ ఉన్నారు, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అబ్దుల్లా సున్నీ షియా వార్ అలిగేషన్స్ హౌ కైండ్ హార్టెడ్ అక్బర్. ఒకసారి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అక్బర్ యొక్క గ్రేట్నెస్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఉజ్బెకిస్తాన్ అండ్ సౌదీ అరేబియాకు వెళ్ళడంలో మధ్యలో ఒక ఇరాన్ అనే ఒక కంట్రీ అనేది మధ్యలో ఉందన్నట్టు, రైట్. సౌదీ అరేబియా మీ అందరికీ తెలిసిందే, ముస్లింలది అండ్ ప్రపంచంలో అందరి కూడా చాలా పవిత్రమైన ప్రదేశం అన్నట్టు. మక్కా కాబా మా యొక్క ప్రవక్తగా కూడా అక్కడే జన్మించడం అండ్ మరణించడం కూడా జరిగింది, రైట్. అండ్ ఈ ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఒక అబ్దుల్లా అనే సున్నీ, అంటే అక్బర్ కూడా సున్నీనే, మన ఒక అబ్దుల్లా కూడా సున్నీనే. ఇతనికి ఏమంటాడంటే సౌదీ అరేబియాకి వెళ్ళాలంటే మధ్యలో ఇరాన్ ఉంది, ఇరాన్లో ఉన్న వాళ్ళంతా షియాలు, అంటే వాళ్ళు కూడా ముస్లిమ్సే. బట్ అయితే ఈయన తెగలుగా గొడవలు పెట్టుకోవడం కోసం ఈ అబ్దుల్లా అనే ఒక కపట బుద్ధితోటి రావడం జరుగుతుంది. ఆయన ఏంటంటే సౌదీ అరేబియా వెళ్ళాలంటే ఇరాన్ అడ్డం ఉంది, ఇరాన్ని మనం పక్కన చేసేటట్లయితే కనుక మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు. సో కాబట్టి మీరు ప్లస్ నేను ఇద్దరు కలుసుకొని ఇరాన్ వాళ్ళని చంపేద్దామని చెప్పి అంటాడు అన్నట్టు. అక్బర్ ఏమంటాడంటే కదా, చూడప్ప అబ్దుల్లా, ఈ సుయ్యా గొడవలు కదా నా దగ్గర తీసుకొని రావద్దు, నేనంతా నువ్వు చెప్పిన మాటలు అంత ఇదిగా ఏ వ్యక్తిని అయితే నేను కాదు, ఒక పని చేయి, నువ్వు నీ వ్యక్తులను సౌదీ అరేబియా పంపదలుచుకున్నట్టయితే ఇరాన్ తీసుకోకుండా నువ్వు ఇండియా మీద నుంచి గుజరాత్ తీసుకొని రా, నా గుజరాత్ నేను ఏం చేస్తానంటే మక్కా సౌదీ అరేబియాకి పంపుతానని చెప్పి అంటాడు అన్నట్టు. అంటే అక్బర్కి ఇది బాగా విషయం అండర్స్టాండ్ అన్నట్టు. దీనివల్ల కొట్లాట ఆగిపోతుంది, ఎంతోమంది మృత్యువాత నుంచి కూడా తప్పించుకుంటారు. దాని తర్వాత అక్బర్ ఒక ఎకానమీ పెరిగితే ఎంపైర్ కూడా పెరుగుతుంది. ఇటువంటి ఒక విషయాలు ఆయనలో ఉండడం జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అక్బర్ ఏం చేశాడంటే కదా, ఈ కొట్లాట్లు అవన్నీ కూడా అప్పట్లో ఎక్కువ చూసిన తర్వాత పాసిబిలిటీ ఆఫ్ కన్వర్షన్ టు అండ్ ఫ్రమ్ ఇస్లాం, అంటే దీనే ఇలాహి అని చెప్పేసి ఒక కొత్త ఒక హిందూ ముస్లిం రిలీజియన్ ఇతను క్రియేట్ చేయడం జరిగింది, రైట్. దాంట్లో పీస్ టు ఆల్, ఇబాదత్ ఖానా, అంటే అన్ని రకాల క్యాస్ట్ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ
భగవంతుని వాళ్ళు పూజించుకోవచ్చు, మీరు ఇస్లాంలోకి రావాలా, మీకు వెల్కమ్, మీరు ఇస్లాం నుంచి వెళ్తున్నారా, బాయ్ బాయ్ అని చెప్పి కదా ఇటువంటి ఒక అవుట్ స్టాండింగ్ ఒక విషయాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఇస్లాంలో కూడా అంటే ఎవరైనా ఫోర్స్ఫుల్లీ ఇస్లాం యాక్సెప్టెన్స్ అనేది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు, దేవుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు, వీళ్ళని మునాఫిక్లని కూడా అంటారు అన్నట్టు. అండ్ ఆయన దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేసింటే అది వేరే విషయం, పర్సనల్ విషయం, రైట్. అట్లా ఈయన ఒక ఇబాదత్ ఖానా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అక్బర్ ఆ రోజుల్లో ఉన్నప్పుడు కదా ఈయన చాలా బ్రహ్మాండంగా అందరినీ అంటే ముస్లిమ్స్ అండ్ హిందూస్ అందరినీ ఈక్వల్గా చూసేవాళ్ళు అన్నట్టు. అందుకే ఆయన చాలా వెల్ నోన్ పర్సనాలిటీగా రావడం జరిగింది, రైట్. అండ్ అక్బర్ వచ్చిన తర్వాత ఆయన ఏమేమి ఆపు చేయడం జరిగిందంటే చైల్డ్ మ్యారేజెస్ని ఆయన బంద్ చేయడం జరిగింది. అండ్ సతీ ప్రథ అంటే మొగుడు చనిపోయిన తర్వాత మొగుడుతో పాటు భార్యని కూడా బూంచిపెట్టి తర్వాత భార్యని కూడా అదే ఒక చితిమంటల్లో కాల్చి దురాచారాలు కొన్ని కమ్యూనిటీలో అంటే కొన్ని జాతుల్లో కొన్ని క్యాస్ట్లలో ఉండేది. అటువంటి సతీ ప్రథాని కూడా ఇతను ఆపడం జరిగింది. తర్వాత దాస్ ప్రథ అంటే ఏదైతే రాజ్యం గెలిచిన తర్వాత ఆ యొక్క రాజులు, మంత్రులు, సైనికులు, సైనాధిపతులు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కదా చాలామంది దురాచారం చేయడం, బలాత్కారం చేయడం చేసేవాళ్ళు, దానిలో కూడా ఈయన ఆపడం జరిగింది. దీనివల్ల ఈయన కదా చాలా ఇన్క్లూజివ్ గ్రోత్ని తీసుకొని రావడం జరిగింది, రైట్. దాని తర్వాత అక్బర్ ద గ్రేట్ ఈ యొక్క లఖబ్ ఇచ్చిన తర్వాత ఈయన కదా కీ పాయింట్స్ టు లెర్న్ ఏమేమి మనం నేర్చుకోవచ్చు అంటే అక్బర్ అనే వ్యక్తి ఫియర్లెస్, పవర్ఫుల్, మిలిటరీ ఎక్స్పర్ట్, కైండ్ హార్టెడ్, ఫాస్ట్ మూవర్, డిసిప్లైన్, లెస్ ఈటర్, ఫాస్ట్ లెర్నర్. అండ్ బీయింగ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, బీయింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా, బీయింగ్ ఏ కోచ్గా ఇతని విషయం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవడం దొరికింది. అండ్ ఈయన ఒక స్టోరీ మనం అయితే డిస్కస్ చేసాం, బట్ ఈయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం, రైట్. Akbar slept only 4 to 5 hours a day, 3 hours at midnight and rest in afternoon. He did not want to waste his precious life in sleeping and was a workaholic. అంటే ఈయన రోజులో కేవలం కదా 4 నుండి 5 గంటలు మాత్రం నిద్రపోయేవాడు, రాత్రి ఒక 3 గంటలు నిద్రపోయేవాడు, మధ్యాహ్నం ఒక 2 గంటలు నిద్రపోయేవాడు. ఇతను ఏమంటాడంటే జీవితం అనేది చాలా అమూల్యమైనది, ఇందులో నిద్రపోతూ నా సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. అందులో ఇతను కదా వర్కహాలిక్ అంటే తాగుబోతుల్ని ఆల్కహాలిక్ అంటామన్నట్టు. వర్కహాలిక్ అంటే పని పట్ల పిచ్చోడిగా పనిచేయడం, అంటే మన భాషలో మాట్లాడితే పుస్తకాల పురుగు అంటాం కదండి, లైక్ దట్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అక్బర్ మేడ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఇన్ హిజ్ రూల్ అండ్ గర్ల్ మినిమమ్ ఏజ్ వాస్ 14 అండ్ బాయ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఈజ్ 16, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అక్బర్ బ్యాన్డ్ కజిన్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్. తర్వాత హీ వాజ్ నోటబుల్ ఫర్ హిజ్ కమాండ్ ఇన్ బాటల్ అండ్ లైక్ అలెగ్జాండర్ మ్యాక్డన్ వాజ్ ఆల్వేస్ రెడీ టు రిస్క్ హిజ్ లైఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్. అంటే దీని గురించి మనం మాట్లాడితే అక్బర్ అనే వ్యక్తి కదా ఎటువంటి ఒక మహాన్ వ్యక్తి అంటే అతని ప్రాణాలని సైతం పణంగా పెట్టి యుద్ధంలో ఎప్పుడు కొట్లాటకి వెళ్ళేవాడు, అంటే అవసరమైనప్పుడు మాత్రమే, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే Akbar fought a number of battles like second battle of Panipat 1556 battle of Haldi Ghati 1576 etc., which helped him increase his empire to the central India. అంటే ఈయన ఇండియాని ఎక్కువ కవర్ చేయడంలో ఎన్నో యుద్ధాలలో ఇతను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, రైట్. ద రెస్పెక్టెడ్ ఎనిమీస్ అంటే శత్రువులైన వాళ్ళని కూడా ఆయన కదా చాలా రెస్పెక్టెడ్గా ట్రీట్ చేసే వ్యక్తి అన్నట్టు, రైట్. తర్వాత అక్బర్ హ్యాడ్ ఫుడ్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ డే. హీ వుడ్ ఇన్ఫార్మ్ 1 hour ఇన్ అడ్వాన్స్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ డే అండ్ దే వుడ్ ప్రిపేర్ హిమ్ ఫుడ్. అంటే నాకు నచ్చిన చాలా అవుట్ స్టాండింగ్ పాయింట్ అక్బర్ దగ్గర ఏముందంటే ఇప్పుడున్న రోజుల్లో మనం రకరకాల ఫుడీస్ ఉన్నారు, రకరకాల ఫుడ్ టేస్ట్ మనం చూస్తూ ఉంటాం, రైట్. బట్ అయితే అక్బర్ అనే వ్యక్తి ఒక ఇండియాని మొత్తం జయించిన వ్యక్తి, సబ్ కాంటినెంట్ని మొత్తం జయించిన వ్యక్తి రోజుకి ఒక్కసారి మాత్రమే తినేవాడు. అది తినే ఒక 1 hour 2 hours బిఫోర్ వాళ్ళక ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు అన్నట్టు, రైట్. ఫుడ్ లెస్గా తినడం వల్ల మనం ఎక్కువ యాక్టివ్ వర్క్ చేయొచ్చు, ఎక్కువ ఫుడ్ తిన్న తర్వాత మనం ఎక్కువ వర్క్ చేయలేం, అది మీకు నాకు అందరికీ కూడా బాగా తెలిసిన విషయం, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఈయన దగ్గర మ్యాన్ ఆఫ్ అనిమల్స్. హీ హ్యాడ్ అరౌండ్ 1000 చీతాస్ అండ్ హిస్ పెట్స్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆఫ్టర్ his favorite cheetah was Madan Kali, whose arrival was found by drummers. Akbar would feed him with his own hands while his ministers were afraid of it, right. అంటే ఇతని కింగ్డమ్లో కదా 1000కి పైగా చిరుతపులు ఇతను పెంచేవాడు యాక్చువల్గా. అండ్ తర్వాత ఈయన ఏనుగులకు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. ఇక్కడ మీరు చూసి మొఘల్ ఎంపరర్ అక్బర్ ట్రైనింగ్ యాన్ ఎలిఫెంట్ యాక్చువల్గా, రైట్. ఈయన క్రూరమైన జంతువులు ప్రతిరోజు ఈయన విజిట్ చేసే వ్యక్తి. అండ్ ఈయన సొంతం ఈయన చేతులతోని కదా ఈయన ఒక
మృగాలకు వెళ్ళేసి ఫుడ్ తినిపించే వ్యక్తి అన్నట్టు. వాళ్ళ మినిస్టర్స్ మొత్తం భయపడతా అంటే అప్పుడు అక్బర్ చెప్పిన ఒక వాళ్ళకి విషయం ఏంటంటే, ఆ జంతువులు ఎప్పుడైతే మనం హామీ చేయమో అవి కూడా మనల్ని కదా హామీ చేయమని చెప్పి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ అప్పట్లో, రైట్. అండ్ సమ్ ఆఫ్ ద కీ పాయింట్స్ మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం, రైట్. అండ్ ఇక్కడ చూసినట్టయితే కదా మొఘల్ చక్రవర్తులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళ రాజ్యం జరిగిందంటే బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర నియర్లీ వీళ్ళు ఇంకా పైన కొంతమంది ఉన్నారండి. మొత్తం 800 సంవత్సరాలు పైగా మొఘల్ చక్రవర్తులు మన ఇండియాలో పరిపాలించడం జరిగింది, రైట్. అండ్ ఎక్కడే కానీ చిన్న పైన కొట్లాట్లు కూడా లేకుండా పోయానంట, రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఈయన ఒక మహానుభావుడైన అక్బర్ ఒక డెత్ ఎప్పుడు జరిగిందంటే 3rd October 1605 ఇతను చనిపోవడం జరిగింది. అక్బర్ ఫెల్ ఇల్ విత్ అన్ attack of dynasty from which he never recovered. He is believed to have died on 27th October 1605, after which his body was buried at his mausoleum in సికిందర్, ఆగ్రాలో ఈయన చనిపోవడం జరిగింది. 63 సంవత్సరాల ఈయన ఒక వయసు ఉండేది యాక్చువల్గా, రైట్. యాక్చువల్గా ఆయనకు వచ్చిన జబ్బు ఏంటంటే డైనాస్ట్రీ అని చెప్పేసి, అది ఒక intestinal inflammation primarily of the colon. It can lead to mild to severe stomach cramps and severe diarrhea with muscles, mucus or blood in the ఫెక్సస్. అంటే మొత్తం ఒక ఇన్ఫెక్షన్ లాంటి అయినా కదా రికవరీ కాకుండా ఆయన చనిపోవడం జరిగింది, రైట్. అండ్ ఐ హోప్ నేను చెప్పిన కొన్ని అవుట్ స్టాండింగ్ విషయాలు మీకు అండర్స్టాండ్ అయ్యి ఉంటాయి. అండ్ అక్బర్ గురించి ఎంత తెలుసుకున్నా కూడా తక్కువ, ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఒక చిన్న ప్రాపర్టీని గెయిన్ చేస్తేనేది ఒక చాలా అచీవ్మెంట్గా మనం భావిస్తాం. అటువంటిది ఒక ఇల్లిటరేట్ అంటే ఒక చదువు రాని ఒక అక్బర్ ది గ్రేట్ అనే ఒక వ్యక్తి కదా మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ని. అక్బర్నామా మీన్స్ ద బుక్ ఆఫ్ అక్బర్. ఇట్ ఈస్ ద అఫీషియల్ బయోగ్రఫికల్ account of Akbar written by Abu Fazl. It includes vivid and detailed description of his life and times. It also includes the information about the flora, fauna, life of the people of his region and the places Akbar used to visit, written in Persian language. The work was commissioned by Akbar and written by Abul Fazl, one of the Navaratnas, 9 jewels of Akbar's royal court. The book took 7 years to complete. An illustration was done in the Mughal school of painting. A part of this in Aini in Akbari. అంటే ఈయన గురించి మీరు ఇంకా డెప్త్ విషయాలు తెలుసుకోవాలా అండ్ అవుట్ స్టాండింగ్ అయిన చరిత్ర మీరు తెలుసుకోవాలంటే నెట్లో అక్కడ ఇక్కడ వెళ్తే మీకు కదా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కరెక్ట్, కొన్నిసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి. బట్ అక్బర్ మీకు తెలిసిన విషయమే, దానికే ఓన్గా ఒక 24,000 పుస్తకాల లైబ్రరీ కూడా అతనితో ఉండడం జరిగింది, రైట్. ఈయన ఒక బుక్ రాశాడు ఓన్గా, అంటే అక్బర్నామా అని చెప్పేసి. ఈయన రాయడం అంటే ఈయన చిన్నప్పుడు అంటే 1 to 10 years లోపల ఏమేమి జరుగుతూ ఉండేది, తర్వాత 10 to 20 years తర్వాత ఈయన చనిపోయేంత వరకు ఏమేమి జరిగిందని ఒక బుక్ని కదా ఈయన చెప్పిన ప్రకారంగా రాసిన వ్యక్తి ఎవరంటే అబూ ఫజల్ అని చెప్పేసి. ఈయన దగ్గర ఉన్న నవరత్నాల్లో 9 మందిలో ఒక వ్యక్తి అయినా అబూ ఫజల్ అని ఒక వ్యక్తిని రాయడం జరిగింది. అక్బర్ చెప్తుంటే అది పర్షియన్ భాషలో రాయడం జరిగింది. తర్వాత ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కొంతమంది ఆథర్స్ అండ్ పోయిట్స్, రైట్. ఆ బుక్ రాయడానికి మొత్తం దగ్గర కదా 7 సంవత్సరాల టైం పట్టడం జరిగింది. అండ్ ఆ యొక్క బుక్ ఒక పేజెస్ వచ్చేసి సెకండ్ బుక్ నేను చూశాను అక్బర్నామాలో, ఒక 3 పార్ట్ల సెకండ్ బుక్ను, నియర్లీ ఒక 700 పేజీలతో కలిగి ఉన్న బుక్ అన్నట్టు యాక్చువల్, రైట్. ఆ డెప్త్ తెలుసుకుంటే మనకు లైఫ్లో మనం సక్సెస్ అవ్వడం కోసం మనకు చాలా అవుట్ స్టాండింగ్ అయిన స్ట్రాటజీస్ కావచ్చు, అయినా ప్లానింగ్స్ కావచ్చు, అయినా డెడికేషన్ కావచ్చు, అయినా కమిట్మెంట్ కావచ్చు, జీల్ కావచ్చు, ఇంథూజియాజమ్స్ కావచ్చు, అన్నీ కూడా మనకు అందులో పొందపరచడం జరిగింది, రైట్. ఇటువంటి ఒక విషయం మనం ఈరోజు డిస్కస్ చేశాను. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ give a thumbs up and subscribe my channel, and please make sure make a comment, right. And thanks for watching my video. And if you want conduct any kind of trainings, call at the rate of 961887726, right. And thank you so much for watching my video.